ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. జస్టిస్ ఫర్ దిస్ గాయ్. నేనైతే ఈయనకి జస్టిస్, న్యాయం కావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నా. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? రీజన్ ఏంటంటే పాపం తను చాలా సంవత్సరాల క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం అంట, తన ఇన్స్టాగ్రామ్ లో హాయ్ బుజ్జి అనేటటువంటి యూజర్ నేమ్ అంట, దాంట్లో అయితే ఈ విధమైనటువంటి స్టెప్స్ వేసిందంట. దాన్నే మన సాయి పల్లవి గారు కాపీ కొట్టి తండేల్ సినిమాలో వేయడం జరిగింది అని చెప్పి, ఏంటి బాబా అన్న ఇంకోసారి దాన్నే మన సాయి పల్లవి గారు కాపీ కొట్టి తండేల్ సినిమాలో వేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారా మాదార్ చోద్ ఎవడావాడు నాకు న్యాయం కావాలి అని చెప్పి తనైతే న్యాయ పోరాటం చేస్తున్నావు. తనకి చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. కావాల్సిన న్యాయం ఏంటంటే ఆ తండేల్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తప్పించి మనోని హీరోయిన్ గా పెట్టి, తండేల్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తప్పించి మనోని హీరోయిన్ గా పెట్టి ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. మళ్ళీ రీషూట్ చేయాలి. అప్పుడు దాకా అయితే నేనైతే తన కోసం పోరాడతా. గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఓకే సెకండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కొంతమంది హేటర్స్ వచ్చి అది రవణగాడు కాదు బ్రో, రమణగాడు అంటారు అనమాట. వాళ్ళ మాటలైతే మీరు నమ్మొద్దు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజంగానే మన లైఫ్ ఒక మిరాకిల్ ఫ్రెండ్స్. నువ్వు అన్ని ఓవరాక్షన్ తెంగద్దు. నీకు నచ్చి ఇంతమంది హేట్ చేస్తున్నప్పటికీ మీ ప్రేమ వల్ల ఇంతసేపు నిలబడగలిగిన మన లైఫ్ మిరాకిల్. ఈ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. విధంగానే మీ లైఫ్ కూడా మిరాకిల్ గా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు?